నమస్కారం. మన ఛానల్కి ఆస్ట్రో మార్గం ఛానల్కి నమస్కారం. ఆగస్ట్ 2026 నెల మిథున రాశి వారికి ఎలాంటి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది అనే అంశాన్ని ఈ వీడియోలో మనం సుదీర్ఘంగా వివరంగా తెలుసుకుందాం. ఈ నెల ఖగోళంలో జరిగే పెద్ద పెద్ద గ్రహాల మార్పులు మీ రాశిపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతున్నాయి. అంతకంటే ముందుగా ఈ ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన తెలుగు పండుగలు, వ్రతాలు మరియు అమావాస్య, పౌర్ణమి తిథులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఒకసారి చూద్దామా? ఆగస్టు 12 బుధవారం శ్రావణ బహుళ అమావాస్య. ఆగస్టు 17 సోమవారం పవిత్రమైన నాగపంచమి పండుగ. ఆగస్టు 28 శుక్రవారం మహిళలు ఎంతో భక్తితో జరుపుకునే వరలక్ష్మి వ్రతం. అదేవిధంగా ఆగస్టు 28 శుక్రవారం రోజే అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ కూడా వస్తుంది. ఈరోజే శ్రావణ పౌర్ణమి తిథి కూడా ఉంటుంది. ఈ పవిత్రమైన రోజులు మిథున రాశి వారికి ఎలా ఉండబోతున్నాయో, అలాగే 12 భావాల పరంగా మీ ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కోర్టు కేసులు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. ఆగస్టు 2026 మిథున రాశి పరంగా ఖగోళంలో గ్రహాల సంచారాన్ని కూడా గమనిద్దాం. రాశ్యాధిపతి బుధుడు ఈ నెలలో అత్యంత వేగంగా 3 రాశులలో సంచరిస్తూ మీ ఆలోచనలలో, నిర్ణయాలలో వేగాన్ని పెంచుతున్నాడు. కుజుడు ఆగస్టు 5వ తేదీ మీ రాశిలోకి 1వ ఇల్లు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మీలో ఉత్సాహం మరియు కోపం రెండూ పెరుగుతాయి. రాహువు 9వ ఇంట భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడు 10వ ఇంట కర్మస్థానంలో వక్రగతిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు, గురువు 2వ ఇంట ధనస్థానంలో ఉంటారు. గురువు అస్తంగత్వంలో ఉన్నాడు. ఆగస్టు 18న సూర్యుడు 3వ ఇంటికి తన స్వస్థాన రాశిలోకి సింహరాశిలోకి మారుతాడు. శుక్రుడు, కేతువు 4వ ఇంట ఉంటారు. ఆగస్టు 2న శుక్రుడు 5వ ఇంటికి కన్యా రాశిలోకి మారుతాడు. ఇది శుక్రునికి నీచ స్థానంగా చెప్పబడింది. ఇక ఈ విధంగా గోచార గ్రహ స్థితి, గతి, యుతి, సమన్వత్వానుగుణంగా అన్ని ఏ విషయాలు ప్రతికూలతలు, ఏ విషయాలు అనుకూలతలు ఉన్నాయో వరుసగా తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక విషయాలు చూస్తే కనుక అవకాశాలు 10వ ఇంట వక్రీ శని మరియు లగ్నంలోకి వచ్చే కుజుడి వల్ల ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. అయితే మీ శ్రమ ఊరికే వృధా పోదు. చివరికి కొద్దిగా ఆలస్యమైనా కానీ గుర్తింపు లభిస్తుంది అనేది చెప్పచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి ఆగస్టు 18 తర్వాత సూర్యుడు 3వ ఇంటికి వచ్చాక చాలా మంచి ఆఫర్లే అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూల బదిలీలు లేదా ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈ గోచారంలో. ఇక మిథున రాశి వారికి వ్యాపారమైన ఇన్వెస్ట్మెంట్లు ఎట్లా పెట్టాలి, ఆకస్మిక ధన లాభాలు ఎప్పుడు అనేది వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. వ్యాపార విస్తరణ చేయాలనుకుంటే గనక భాగస్వాములతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఏక నిర్ణయం అంత అనుకూలం కాదు. తొందరపాటు పనికిరాదు. నిర్ణయాల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ లేదా ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో మిథున రాశి వారు. ఆకస్మిక ధన లాభాలు ఉన్నప్పటికీ ఊహించని నష్టాలు కూడా ఉండటానికి నిపుణుల సలహా తీసుకోండి. ఆర్థిక పరిస్థితి, అప్పులు, శత్రువులు ఈ మిథున రాశి వారికి 2వ ఇంట సూర్యుడు, గురువుల కలయిక వల్ల ధనరాక బాగుంటుంది ఆర్థిక పరిస్థితి అయితే. కానీ కుటుంబ ఖర్చులు పెరుగుతాయి బాగా. కోర్టు కేసులు లేదా శత్రువుల సమస్యల నుండి ఆగస్టు 18 తర్వాత మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకి కఠిన శ్రమ తర్వాతే విజయం లభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా, ఏకాగ్రతతో కృషి చేయండి, మంచి ఫలితాలు పొందండి. పాత అప్పులు తీర్చడానికి కొంతవరకు మార్గం కూడా వీరికి వివిధ మార్గాలు అందుతాయి అనేది సూచించవచ్చు. ఇక విద్య, ఆరోగ్యం, ప్రయాణాలు, హయ్యర్ ఎడ్యుకేషను వీటి విషయాలకు వస్తే ఈ మిథున రాశి వారికి
కన్యా రాశిలో శుక్రుడి సంచారం వల్ల విద్యార్థులకి పై చదువుపై ఆసక్తి పెరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీ అవకాశాలు కోసం చూస్తున్న వారికి వీసా లభించడంలో ఉన్న అడ్డంకులు, ఇప్పటివరకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి అనేది చెప్పచ్చు. ఆరోగ్యం, ప్రమాద సూచనలు, ఆసుపత్రి ఖర్చులు ఉన్నాయా? ఆగస్టు 5న కుజుడు మీ రాశిలోకి రావడం వల్ల మానసిక ఆందోళన ఉంటుంది. అలాగే తలనొప్పి లేదా రక్తపోటు వంటి సమస్యలు, బీపీ వంటి సమస్యలు రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి వేగాన్ని తగ్గించండి. అనవసరమైన ఆసుపత్రి ఖర్చులు రాకుండా ఉండాలంటే ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే వారి ఆరోగ్యం సాధారణంగానే ఉంది. ఇక ఈ నెలలో చేసే ప్రయాణాలు ఈ మిథున రాశి వారు కాస్త అలసటను కలిగిస్తాయి. వీరికి ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రయాణాల వల్ల అనుకున్న పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. ఇక ప్రేమ వ్యవహారాల వివాహ విషయాలకి వస్తే 5వ ఇంట శుక్రుడి సంచారం వల్ల లవ్ అఫైర్స్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. అయితే లగ్నంలో ఉన్న రాశిలో ఉన్న శుక్రుడి వల్ల మీ పార్ట్నర్తో చిన్నపాటి విభేదాలు, వాదనలు జరుగుతాయి. కాబట్టి ఓపికగా ఉండండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల ద్వితీయార్థంలో రాఖీ పౌర్ణమి తర్వాత సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆస్తులు, వాహనాలు విషయాలకి కొత్త ఇల్లు లేదా స్థిరాస్తి కొనడానికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త వాహనం కొనాలనుకునేవారు రాఖీ పౌర్ణమి లేదా వరలక్ష్మి వ్రతం రోజు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక సిబ్లింగ్స్ రిలేషన్స్ ఎలా ఉంటాయి తోబుట్టువులతో? ఆగస్టు 18 తర్వాత సూర్యుడు 3వ ఇంటికి రావడం వల్ల అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లతో సంబంధాలు మెరుగవుతాయి. తోబుట్టువుల నుండి మీకు ఆశించిన సహాయం కూడా అందుతుంది. ఇది సమగ్ర సమాచారం తెలుసుకున్నాము. అన్ని రంగాల నుంచి కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, ప్రమోషన్స్ పరంగా, ఉద్యోగ అవకాశాల పరంగా, వివాహాలు, లవ్ అఫైర్స్, విద్యార్థుల హైయర్ ఎడ్యుకేషను, పేరెంట్స్ ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం, ఇలా సమగ్ర సమాచారం ఒక్కొక్క పాయింట్ క్షుణ్ణంగా తెలుసుకున్నాము. అయితే ఈ మిథున రాశిలో 3 నక్షత్రాల 9 పాదాలు ఉంటాయి. అయితే ఈ నక్షత్రాల వారీగా కూడా ముఖ్యమైన సూచనలు మాత్రం తెలుపుతాను. ఇందులో మిథున రాశిలోని 3 నక్షత్రాల వారికి ఈ నెల ప్రత్యేక సూచనలు ఏంటంటే, మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి రాశిలోనే కుజుడి సంచారం వల్ల కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. టెక్నికల్ రంగాల వారికి అయితే బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. ఆరుద్ర నక్షత్రం రాహు ప్రభావం వల్ల ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఆరుద్ర నక్షత్రం వారికి. ఇక పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశిలోనే ఉంటాయి. గురువు అనుకూలత వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యములు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నెల పాటించాల్సిన పరిహారాలు, ప్రతికూలతలు తగ్గి మంచి అనుకూలతలు కలగటానికి మీ రాశ్యాధిపతి బుధుడి కోసం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా వినండి. పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి. ఇది చాలా మంచిది. కుజ ప్రభావం వల్ల వచ్చే కోపం, ప్రమాదాల నుండి రక్షణ పొందటానికి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. శ్రావణ మాస శుక్రవారాల్లో లక్ష్మీదేవి పూజ లేదా వరలక్ష్మి వ్రతం భక్తితో ఆచరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఇది మిథున రాశి వారికి ఆగస్టు 2026 నెల గోచార ఫలితాల పూర్తి వివరాలు. ముఖ్యంగా 3 వంతులు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కొద్దిపాటి ప్రతికూల విషయాలకి పరిహారాలు పాటించండి, ఇంకా మంచి ఫలితాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.